క్రీస్తునందున్నటువంటి దేవుని పిల్లలకు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ, పిల్లలకు, పెద్దలకు, ప్రతి బిడ్డలకు ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప సమయం. భూమి మీద మనం బ్రతుకున్నామంటే దానికి గల కారణం దేవుడే. దేవుడు తన యొక్క అనాది సంకల్పంలో ఈ భూమి మీద ఎవరిని పుట్టించాలో, ఎవరికి ఆయుష్ కాలాన్ని దయచేయాలో, ఎవరికి ఎంత ఆయుష్ కాలాన్ని నియమించాలో పరలోకమందున్నటువంటి దేవుడు మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది. మనిషి ఈ లోకంలో సుమారు ఒక 30, 40, 50, 60, 70 అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు బ్రతికేటువంటి ఆయుష్ కాలాన్ని దేవుడు ప్రజలకు అనుగ్రహిస్తున్నాడు. అయితే మనిషికి తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క స్థలము లేక మనం జీవించినటువంటి జీవిత కాలంలో దేవుని గురించినటువంటి సందేశాన్ని లేక దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన యొక్క నివాసం ఎక్కడ, దేవుడు ఎంతకాలం నుంచి ఆయన నివాసం ఉంటున్నాడు అని మనుషులకు తెలియాల్సినటువంటి విషయము దేవుణ్ణి చాలా తక్కువగా లేక దేవుణ్ణి చులకన చేయడం, లేకపోతే దేవుణ్ణి తక్కువ వాడిగా చూసేటువంటి విధానాన్ని లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు తన యొక్క గ్రంథంలో ఒక చక్కని మాటను మనకు తెలియజేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం నేర్చుకుందాం. దావీదు గారు కీర్తనలో మోషే గారు రచించినటువంటి కీర్తన 90వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం చదువుకుందాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు. దేవుడు మనుషులు అనుకుంటున్నటువంటి నిన్న మొన్నటి దేవుడు కాదండి. మనకైతే ఆయుష్ కాలం ఉంది భూమి మీద. అది స్వల్పమైనటువంటి ఆయుష్ కాలము, అది నీడ అంత అస్థిరమైనటువంటి ఆయుష్ కాలమని, నీటి మీద బుడగలాంటి ఆయుష్ కాలమని మనం తెలుసుకోవాలి. అయితే మనలాంటి జీవిత కాలం కాదు దేవునిది. దేవుని యొక్క జీవితకాలం ఏంటి అని మనం ఆలోచిస్తే, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. ఆయన యుగయుగాల నుంచి తరతరాల నుంచి ఉన్నటువంటి దేవుడు. అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే దేవుడు పూర్వకాలం నుంచి అనగా శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉండేవాడే దేవుడని, అలాంటి నిత్యజీవి అయినటువంటి దేవుడు తానే మనుషులమైనటువంటి మనల్ని కలిగిస్తున్నాడని ఆ ఆలోచన లేకపోతే ఆ జ్ఞానము మనుషులు కలిగి ఉండాలి. తరతరములకు నివాస స్థలము దేవుడట. మనుషులకు నివాస స్థలము దేవుడు. అంటే మనుషులకు నివాస స్థలము దేవుడై ఉన్నాడు. ఆయన తరతరాల నుంచి ఆయనే దేవుడై ఉన్నాడు. అలాంటి దైవము, అలాంటి దైవాన్ని కలిగి ఉన్నటువంటి వారము మనమై ఉన్నాం. కనుక దేవుని వారులారా, దేవుని యొక్క విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుడు మనకు ఒక ఆయుష్ కాలాన్ని నియమిస్తున్నాడు. దేవుడే మనకి ఆయుష్ కాలాన్ని నియమించి భూమి మీదకి పంపుతున్నాడు. కొందరికి 30 సంవత్సరాలని, కొందరికి 40 సంవత్సరాలని, కొందరికి 50 సంవత్సరాలని విభిన్నమైనటువంటి ఆయుష్ కాలాన్ని దేవుడు నియమించి, ఎందుకంటే భూమి మీద పుడుతున్నటువంటి ఏ మనిషి కూడా సమానమైనటువంటి ఆయుష్ కాలాన్ని కలిగి లేడు.
సమానమైనటువంటి ఆయుష్ కాలాన్ని కలిగి మనిషి జీవించటం లేదు. కారణం ఏంటంటే ఆయుష్ కాలాన్ని నియమించేవాడు, మనిషిని పుట్టించేవాడు దేవుడే కనుక దేవుడు మనుషులను పుట్టించి ప్రతి ఒక్కరికి వారి వారి ఆయుష్ కాలాన్ని దేవుడు నియమించి భూమి మీదకి పంపుతూ ఉన్నాడు. అంటే ఆయుష్ కాలాన్ని దేవుడు మనిషికి నియమిస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే మరలా తిరిగి ఆయన దగ్గరకు రావాలి అని. ఇంతని ఆయుష్ కాలాన్ని నియమించి దేవుడు మనుషులకు ఈ భూమి మీదకి పంపిస్తున్నాడంటే దాని అర్థము మరలా తిరిగి దేవుని దగ్గరికి మనం చేరాలని. అందుకే 90 కీర్తన 3వ వచనంలో మనం 3వ వచనాన్ని మనం చూస్తే, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే దేవుడు మనుషులను మట్టికి మారుస్తున్నాడు, నరులారా అని మరలా తిరిగి తన యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఆయుష్ కాలాన్ని ఇంతని నియమించి భూమి మీదకి ఎందుకు పంపిస్తున్నాడంటే మరలా దేవుని దగ్గరికి, లేక మనల్ని కన్నటువంటి దేవుని దగ్గరకు, ఈ సృష్టిని కలుగు చేసినటువంటి ఆ దేవుని దగ్గరకు మరలా మనిషి చేరాలన్నదే దేవుని యొక్క ఆశ ఉన్నది. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే భూమి మీద జన్మించినటువంటి మనము, పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి భూమి మీదకు జన్మించినటువంటి మనము మరలా భూమిని విడిచిన తర్వాత మరణకాలము లేక మరణ దినమని ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి మరలా అక్కడికి చేరక కిందనున్న పాతాళ లోకానికి మనిషి జారుకుంటున్నాడు. పరలోకం నుంచి దేవుని నివాస స్థలం నుంచి భూమి మీదకు వచ్చినటువంటి మనిషి మరలా మరణించిన తరువాత తిరిగి మరలా దేవుని సన్నిధికి చేరక, పరలోకానికి చేరక, దేవుని నివాసానికి చేరక తిరిగి పాతాళ గుండానికి చేరిపోతున్నారు అని దేవుని యొక్క వేదన ఉంది. ఎందుకు మనిషి తిరిగి పాతాళ గుండానికి చేరుకుంటున్నాడు? ఎందుకు మనిషి పరలోకం నుంచి భూమి మీద పుట్టి తిరిగి మరణించిన తర్వాత మరలా దేవుని సన్నిధికి వెళ్ళక ఎందుకు కిందనున్న పాతాళ లోకానికి చేరుకుంటున్నారు అంటే దేవుణ్ణి గుర్తించనందునే. తిరిగి వచ్చిన ఇల్లు మనం మర్చిపోయాము గనుక, మన ఇల్లు లేక మన నివాస స్థలము దేవుడే అని, తరతరాలకు నివాస స్థలము దేవుడే అని, ఆ దేవాతి దేవుని యొద్దకు మరలా చేరాలని మనం మర్చిపోయి దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకక విభిన్నమైనటువంటి బ్రతుకులు మనం బ్రతికిన తర్వాత అలాంటి బ్రతికిన మనిషి తిరిగి మరలా దేవుని సన్నిధికి చేరక పాతాళ గుండానికి చేరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తాన్ని మనిషి నెరవేర్చక, దేవుని యొక్క చిత్తాన్ని చొప్పున మనిషి జీవించక పోవుట చేత తిరిగి పరలోకానికి చేరాల్సినటువంటి మనిషి చనిపోయిన తర్వాత పాతాళ గుండానికి చేరుకుంటూ ఉన్నాడు. ఒక ధనవంతుడు క్రీస్తు పూర్వం సుమారు 1500 సంవత్సరాల కాలంలో ఈ భూమి మీద నివాసం అన్నటువంటి ఒక ధనవంతుడు తనకు దేవుడిచ్చినటువంటి ఆయుష్ కాలం అంతా సుఖభోగాలు అనుభవించాడు. తనకున్నటువంటి ఆస్తితో, తనకున్నటువంటి ధనంతో దేవుని గురించి ఆలోచన లేకుండా, దేవుడే నన్ను పుట్టించాడని, దేవుడే నాకు నివాస స్థలమని, దేవుడుండే లోకమే శాశ్వత లోకమని అతడు ఆలోచించకుండా, దేవుడు చెప్పిన బ్రతుకుని భూమి మీద బ్రతకకుండా తనకు కలిగి ఉన్నటువంటి ధనముతో, సంపదతో తన ఇష్టానుసారంగా జీవితాన్ని భూమి మీద జీవించాడు. ఏనాడు కూడా దేవుని గురించి ఆలోచించిన వ్యక్తి కాదు ఆ ధనవంతుడు. తనకు కలిగి ఉన్నటువంటి ఆ సంపదతో సుఖము అనుభవించినటువంటి అతను ఒక దినాన చనిపోయాడు. ఈ భూమి మీద పుట్టినటువంటి ధనవంతుడైనా పేదవాడైనా ఏ ఒక్కరు కూడా మరణించాల్సినటువంటి వారే. అయితే అలాగే ధనవంతుడు కూడా ఒక దినాన మరణించాడు. అయితే మరణించినటువంటి ఆ ధనవంతుడు
ఏ దేవుడైతే పుట్టించాడో ఆ దేవుని యొద్దకు చేరక పాతాళ గుండానికి వెళ్ళి నరకంలో వేదన పడుతూ ఉన్నాడు. ఎందుకు పరలోకం నుంచి భూమి మీద జన్మించినటువంటి ఆ ధనవంతుడు మళ్ళా మరణించిన తర్వాత ఎందుకు దేవుని దగ్గరకు చేరలేదు? దేవుని దగ్గరికి చేరడానికి ఆయనకి అడ్డం వచ్చిందేంటి? ఏ కారణం చేత మరలా తిరిగి దేవుని సన్నిధికి చేరలేకపోయాడు ఆ ధనవంతుడు అంటే, దేవుడు తనకిచ్చినటువంటి జీవిత కాలంలో తనకు నచ్చినట్టుగా తనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని అతడు జీవించాడు కనుక, తనకు నచ్చినటువంటి జీవితాన్ని జీవించాడు, తనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు, సుఖం అనుభవించాడట. ఆ కారణం చేత ఏ దేవుని దగ్గర నుంచి అతడు భూమి మీదకు వచ్చాడో మరణం తర్వాత మరలా దేవుని యొద్దకు అతను చేరలేకపోయాడండి. కారణము తాను బ్రతికినటువంటి బ్రతుకే. ఈ భూమి మీద పుట్టినటువంటి మనిషి తన బ్రతుకు దేవునికి ఇష్టమైన బ్రతుకు కానందున, తన ఇష్టానుసారంగా జీవించినందున, ధనము కలిగి సుఖభోగాలు అనుభవించినటువంటి కారణాన్ని బట్టి మరణించిన తర్వాత మరలా దేవాతి దేవుని యొద్దకు చేరలేక నరకానికి చేరుకున్నాడు. కనుక ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మనము, ప్రస్తుత కాలంలో నివసిస్తున్నటువంటి మనము ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకు కలిగి ఉన్నటువంటి కలిమితో, మనకు కలిగి ఉన్నటువంటి సంపదతో ప్రతిదినము దేవుని ఆలోచన లేకుండా బ్రతకడం కాదు. కానీ మనకి ఉన్నా లేకపోయినా, ధనవంతుడైనా పేదవాడైనా, కటిక దరిద్రుడైనా కావచ్చు, మనిషి బ్రతికినటువంటి ఆయుష్ కాలం అంతా దేవుణ్ణి కలిగి జీవించాలి. దేవుని యొక్క జ్ఞాపకాలలో మనిషి జీవించాలి. మనిషిని దేవుడు ఎలా బ్రతకమని దేవుడు నిర్ణయించాడో అలాంటి బ్రతుకు ఈ మనిషి బ్రతికినప్పుడు మాత్రమే మరలా చనిపోతే ఆ దేవుని దగ్గరికి చేరుకోగలం. మనం చేరవలసినటువంటి ఆ నివాస స్థలమైనటువంటి దేవుని లోకానికి చేరక నిత్య నాశనం అనబడేటువంటి పాతాళ గుండానికి చేరుకోవడానికి గల కారణము, తనకు నచ్చినట్టుగా తనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఆ కారణము చేతనే అతడు నరకానికి చేరుకున్నాడు. భూమి మీద ధనంతో అనేక అబద్ధాలు, అనేక నేరాలు, అనేక ఘోరాలు చేశాడు. తన బ్రతుకుని తనకి ఇష్టం వచ్చినట్టుగా మలుచుకున్నాడు. అయితే ఒకరోజు ఆయన ధనము ఆయనను కాపాడలేకపోయింది. తనకు కలిగినటువంటి ఆ సంపద మరణించిన తర్వాత తన ఆత్మను కాపాడలేకపోయిందండి. కనుక దేవుని పిల్లలారా, మనం ధనవంతులమైనా పేదవారమైనా మనం బ్రతకవలసింది దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకడమే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం. అందుకే ప్రతి ఒక్కరూ సత్క్రియల యందు ఆసక్తి కలిగి జీవించాలి అని గ్రంథంలో దేవుడు మనకు రాయించాడండి. సత్క్రియలు మనిషికి ఎంత ప్రాముఖ్యము. సత్క్రియ అంటే దేవుడు మెచ్చుకోదగినటువంటి పనులు, దేవుడు ఇష్టపడేటువంటి కార్యాలే సత్క్రియలు అంటే. మనం ఏ కార్యం చేస్తే లేక ఏ పని చేస్తే దేవుడు ఇష్టపడతాడో అది మనం తెలుసుకొని అలాంటి బ్రతికే మనం బ్రతికినప్పుడు ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆ దేవాతి దేవుని యొద్దకు చేరే అవకాశం దొరుకుతుందండి. ప్రతి మనిషిని యథార్థవంతులుగానే దేవుడు పుట్టిస్తున్నాడట, మంచివారిగానే పవిత్రంగానే దేవుడు పుట్టిస్తున్నాడట. అయితే అలాంటి బ్రతుకుతో లేకపోతే అలాంటి జన్మ కలిగినటువంటి మనిషి మరణించిన తర్వాత ఎందుకు మరలా దేవుని దగ్గరికి చేరలేకపోతున్నాడు? ఆ కారణాలు మనం బ్రతికుండగానే తెలుసుకోవాలి. గ్రంథాన్ని మనం చదివేటప్పుడు అనేక మంది నరకానికి వెళ్ళిపోయినటువంటి వారి జీవితాలు మనకు కనబడతాయి. దేని చేత నరకానికి ఆ మనిషి వెళ్ళాడో
అతని యొక్క జీవితాన్ని మనం తెలుసుకుంటే మనము కూడా ఈ భూమి మీద బతికినటువంటి కాలములో ఆ నరకానికి వెళ్ళినటువంటి మనిషి ఎలా అయితే జీవించాడో మనం అలా జీవించకుండా మన బ్రతుకును సరిచేసుకుని మనం జాగ్రత్త కలిగిన వారమై జీవించినప్పుడు వాని వలె మనం నరకానికి చేరుకోక ఇదిగో దేవుని నివాస స్థలమైనటువంటి పరలోక రాజ్యంలోనికి మనం చేరుకునేటువంటి అవకాశము మనకు దొరుకుతుంది. కనుక ప్రతినిత్యము మన పనుల మీద మనం బిజీగా ఉండక ప్రతినిత్యము దేవుని గురించినటువంటి ఆలోచన కలిగి దేవుని జ్ఞానము కలిగి దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞాన గ్రంథాన్ని మనం ప్రతిదినము లేఖనాలను పరిశీలన చేయటం ద్వారా మనకు నిత్య జీవము లభిస్తుంది అని లేఖనాల్లో మనం చూడగలం. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటినే పరిశోధించుచున్నారు కదా అనే మాట గ్రంథంలో ఉందండి. ఒక మనిషికి నిత్య జీవం దొరకాలి అంటే అది దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథంలో ఉన్న లేఖనాల ప్రకారంగా వాటిని మనం చదివి అలాగే జీవించినప్పుడు మాత్రమే మనం నిత్య జీవంలోనికి ప్రవేశించగలం. కనుక దేవుని పిల్లలారా, దేవుని ఉద్దేశానుసారంగా దేవుని చిత్త ప్రకారంగా మనిషి జీవించినప్పుడు మరణించిన ప్రతి మనిషి మరలా దేవుని సన్నిధికే చేరుకుంటాడు. అలా జీవించినటువంటి మనిషి మరణించిన తర్వాత కఠినమైన వేదనలోకి కఠినమైన శిక్షలోనికి వెళతాడు. ఆ శిక్ష ఒకరోజు 2 రోజు 3 రోజులు ఉన్నలాంటి శిక్ష కాదండి. లోకంలో మనం ఏదైనా నేరాలు చేసి జైల్లోకి వెళ్తే మహా అంటే ఒక 10 రోజులు 20 రోజులు ఒక నెల రోజులు మాత్రమే మనం ఉంటాం. మరలా ఏదో ఒక విధంగా బయటకు వచ్చేస్తాం. కానీ దేవుడు వేసేటువంటి ఆ నరక శిక్ష అది 1 రోజు 2 రోజులు వేసేది కాదండి. యుగ యుగాలు శాశ్వత కాలము. దేవుడు ఉన్నంత వరకు ఆ నరక శిక్షని మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దేవుని పిల్లలారా, దేవుడు చిత్తానుసారంగా మనం బ్రతికి మరలా మరణించిన తర్వాత ఆ దేవుని దగ్గరికి మనం చేరుకుందాం. ధనవంతుడి వలె కాక ఇదిగో అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, దావీదు వలె మనం జీవించి మరణించిన తర్వాత పరలోకానికి చేరుకుందాం. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.